ఏ వార్తలు లేనప్పుడు ఒక స్పైసీనెస్ మనమే క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మొన్న మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఇష్యూ. ఈ మధ్యన అసలు పవన్ కళ్యాణ్ నాదెళ్ల మన రమేష్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడో వెళ్ళినప్పుడు ఎప్పుడో ఆయన ఏదో చెప్పారన్నది ఇక్కడ ఎవరికో చెప్పారని ఆ చెప్పినటువంటి వాళ్ళతో ఇట్లా జరిగిపోయింది అన్నటువంటి కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. పబ్లిసిటీ జరిగిపోయింది లేదా గుడ్ ఆర్ బ్యాడ్ కొన్ని రోజుల పాటు మనం మా వార్డింగ్లో అందరి మాటల్లో అది ఆయన చేసుకోవచ్చు. నెంబర్ 2, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, కేంద్ర మంత్రివర్గ విస్తరణ. నిన్న మంత్రివర్గం మీటింగ్ జరుగుతుంది. జోతోడు రాస్తాడు ఒక 4-5 రోజుల క్రితం ఇంకేం మంత్రివర్గాన్ని మొత్తాన్ని పీకేస్తున్నాడు అన్నట్టు. ప్రధానం గతంలో కూడా మంత్రివర్గ విస్తరణ చేశారు. ఆ టైంలో ఏం చేశారు, కొత్తగా వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడున్న సీనియర్లని అవమానించినట్టు కాకుండా వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో పెట్టి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకెళ్లి రాష్ట్రానికి పెట్టినటువంటి సందర్భాలు ఉంటాయి. మంత్రుల్ని పార్టీలో ఉన్న వాళ్ళని మంత్రుల్లోకి. ఇది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు లెక్క అయితే ఎప్పుడు చేయాలి? మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ముందు చేయాలి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం అడ్జస్ట్ చేయాలి? అవసరం ఏముంది? మళ్ళీ రేపు 27లో అవసరం ఉంటుంది సాధారణ. బట్ ఈలోపు మంత్రివర్గ విస్తరణ నిన్నటి దాంట్లో తీసేస్తారు ఎవరిదో అని చెప్పారు. అయిపోయింది, ఏమీ జరగల. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అంటే అదే కదా మంత్రిమండలి మీటింగ్ అనేది. ఆ జ్యోతి చూసేసి అన్ని పేపర్లో అన్ని టీవీ ఛానల్ కూడా బ్రేకింగ్లు వార్తలు రాసుకోవచ్చు. నిన్న మరి ఏ మంత్రులను తీసేస్తున్నానని మళ్ళీ చెప్పలేదుగా. ఇప్పుడు ఇవాళ కూడా లేదు మళ్ళీ తీసేయబోతున్నారు ప్రొజెక్షన్ మార్చొచ్చు. దానికి ఇప్పుడైతే అవసరం ఏమి లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే జ్యోతి చెప్పింది నిజమా కాదా రాబోయే రోజుల్లో తెలుస్తుంది.